ఇంద్రియాణి చరతాం యన్మనోనుధీయతే తస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నవామి భావసి. చూడండి, ఇంద్రియాణం హి చరతాం యత్ మనః అను విధీయతే తత్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ అంభసి. అంటే ఈ ఇంద్రియాలు ఎలా ఉంటాయి? అంభసి అంటే నీటి యందు సంచరించుచు, నావను, వాయు ఎట్లు, హరించును నెట్టివేయును, అట్లాగే శబ్దాది విషయాల యందు చరించుచున్నట్టి ఇంద్రియములలో. చూడండి ఎంత పోలిక ఎలా చెప్పారో. నీటిలో ఒక పడవ పోతూ ఉన్నది, నావ నీటిలో పోతూ ఉన్నది. పోతున్నప్పుడు దానికి దారి ఎలా దొరుకుతుంది? చూడండి, చిన్న తెప్ప అయితేనేమో తెడ్డేసి ఇలాగా దారి చేసుకుంటూ పోతుంది. పెద్ద పడవ అయితే దానికి తగ్గ స్టీరింగ్ అదే పెట్టుకుంటాడు. ఇంకా నావైతే దానికి తగ్గ ఇంజనీరింగ్ ప్లాన్లు చేసుకుంటాడు. అంటే ఆ నీటిలో నుంచి దారిని తయారు చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది కదా నావ నీటిలో. అదేవిధంగా మరి విషయాల ఈ శబ్దము లాంటి మనం నిన్న అనుకున్నాం కదా, శబ్దం నుంచి మొత్తం అన్ని శబ్ద స్పర్శ రూప రసగంధాలు మన ఇంద్రియాలు 5 చేసేటువంటి పనులు. ఈ విషయాలన్నిటినీ చుట్టి ఉన్నటువంటి మనసు. ఇప్పుడు మనసు ఎలా ఉంది? ఒక్కదాంతో లేదు, దీని దుంపదేగా. ఇది ఇప్పుడు ఈ 5 పనిచేస్తున్నాయి కదా ఇక్కడ. వినపడేది, కనపడేది, అనేది, అనుభవించేది అన్నీ తెలుస్తున్నాయి. మరి అన్నిటి ద్వారా ఉన్నటువంటి మనస్సు ఏ ఇంద్రియముతో కూడి ఉండునో ఆ ఒక్క ఇంద్రియమే అయుక్తుడైన పురుషుని యొక్క బుద్ధిని హరించును. చూడండి, దేనితో అయితే ఉంటాడో అది అక్కడ ఆ ఇంద్రియముతో తాదాప్యం చెంది ఇప్పుడు వినడమే అలవాటు పెట్టుకున్నాడు. ఆ వినడంతోనే ఇంకా ఈ మనసు అక్కడ ఆ వినడానికే ప్రాధాన్యత ఇస్తుంది. అంటే నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అదే విధముగా ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుషుని బుద్ధిని అనగా విచక్షణారహితంగా హరించి వేయును. ఆ నీళ్లను ఎలాగైతే నెట్టుకొని పడ వెళ్ళిపోతుందో అదేలాగా నీ మనసు కూడా నీ విషయాలని ఈ మిగతావన్నీ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ దారి వెళితే బాలేదు, ఇటు వెళ్ళపు అని ఏమన్నా హెచ్చరిస్తున్నా సరే బుద్ధి అది అక్కడ ఆగే అవకాశము లేదు. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెయ్యదలుచుకున్న పని మీదకే వెళుతుంది. అది అలా తెలుసుకున్నవాడు నీ లోపల విచక్షణా శక్తిని హరిస్తుంది. విచక్షణా శక్తిని హరించడానికి ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద శ్రద్ధ పెడతాం, బానే ఉంటుంది. అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి భావావేశము దానికే పరిమితం అయ్యి ఏవైనా సరే నన్ను అన్నారు కాబట్టి నేను ఇంకొక 4 అనాలి అన్న భావనతో ఉన్నాం అనుకోండి. నన్ను అన్నప్పుడు నేను ఇంకొక 4 అనాలి అన్న భావనతో ఉన్నప్పుడు లోపల నుంచి హెచ్చరిక వస్తుంటుంది. ఎందుకు లేదు దెబ్బా వదిలేయి, ఏం పోయింది అని చెప్పి మనకు బుద్ధి ఒకవేళ హెచ్చరిక చేస్తున్నా కూడా ఇది వినదు. ఎందుకంటే ఆ మనిషిలో ఉన్న స్వభావం అది దాన్ని అలాగే చేస్తుంది. అలా చేసినప్పుడు ఆ ఇంద్రియం తీసుకెళ్ళి అందాము అనే విషయం మీదే 4 మాటలు దులిపేస్తేనే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాము. అదే జరిగేది. అలా జరిగిన వాళ్ళకి మరి నీ బుద్ధిని ప్రజ్ఞానం హరించిందా, దాచిపెట్టుకుందా? బుద్ధిని హరించేసింది. ఒక్క క్షణం ఆలోచించి అంటే అన్నారులే పోనిద్దు ఇప్పుడు ఏంటి అన్న మాట ఏమన్నా ఉందా ఇక్కడ? నా శరీరం మీద ఉందా? లేదు కదా. ఎక్కడుంది? గాల్లో ఉందా? అన్నాడే అయిపోయింది అని అనుకోము. తిరిగి 4 అంటేనే మనకి ఇప్పుడు ఇక్కడ అనడం మూలంగా ఏమవుతుంది? నీ ఇంద్రియాలే నీ మాట వినలేదు. అదే నీవు పరమాత్మ భావనతో ఉంటే అక్కడ అన్నవాడు పరమాత్మే, ఇక్కడ విన్నవాడు పరమాత్మే. మరి ఆ భావనతో ఉన్నప్పుడు మనం తిరిగి అనలేం కదా.
అదికే సాధువులు సత్పురుషులకి మనకి ఉన్న తేడా అదేనమాట. మనమేమో ఎంత చెప్పుకున్నా ఎన్ని విన్నా మళ్ళీ రియాక్ట్ అవ్వడానికే మొగ్గు చూపిస్తాం. వాళ్ళు ఏంటి అన్నారు దులిపేసుకుంటారు, ఏముంది అన్నదే పట్టించుకోరు. ఎవడయ్యా అన్నవాడు? పరమాత్మ. ఈ భావనతో వాళ్ళు ఉండగలరు. అలాంటి భావన చూడండి. అట్లా అంటే ఇక్కడ నీటిపైన నావ అని మనకు ఉదాహరణ ఎందుకు చెప్పారంటే, ఆ నీటిపైన పడవ వెళుతూ ఉన్నప్పుడు ఆ నీటి నుంచి దారి చేసుకోకపోతే అది ముందుకు వెళ్ళదు. ఇప్పుడు నువ్వు కూడా మరి నీ విషయాలు నీ మనసుకు సంబంధించి నీ ఇంద్రియాలకు సంబంధించి ఏదేదో అన్నారు దాన్నే పట్టుకుందాము లేకపోతే ఇదే చేద్దాం అనుకుంటే నువ్వు ముందుకు ఎప్పుడు వెళ్తావు? ఆ కోపం దగ్గర ఆగిపోతావు కదా. నీ బుద్ధి విచక్షణ ఎక్కడ? నువ్వు పరమాత్మని చేరాలి అనేటువంటి గమ్యాన్ని చేరాలి అంటే ఆ పడవ ఎలాగైతే నీళ్లను దారి చేసుకొని వెళ్ళిందో నువ్వు కూడా అలాగే నీ ఇంద్రియాలను వదిలేయి, ఈ భావాలను వదిలేయి. నా గమ్యం పరమాత్మ, ఆ పరమాత్మనే నా హృదయంలో ఉండాలి. ఇవన్నీ నాకు వద్దు, ఇవి పెట్టుకుంటే నేను చేరలేను. ఆ ఆలోచన అది తెచ్చుకుంటే నువ్వు స్థిరంగా ఉండగలవు. మరి అలాంటి ఇప్పుడు ఇట్లాంటి వాడి ఆ పురుషుని యొక్క బుద్ధి హరించును అంటే ఇట్లా విచక్షణ లేని వాడి శక్తి హరించు అంటే అట్లాంటి విచక్షణ తెచ్చుకోని వాడు ఎందుకు ఇంకా ఉపయోగం ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే అందులో ఉన్న శక్తి కూడా నశించిపోతుంది అన్నాడు. మరి ఈ విచక్షణ తెచ్చుకున్నవాడు ఎలా ఉంటాడు? మీరే ఆలోచించండి, ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాడు. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఈ శ్లోకాలు 4 శ్లోకాలలో వరుసగా నీ ఇంద్రియాలు నీ మాట ప్రకారము నీ అదుపులో ఉండకపోతే, నువ్వు వాటిని కంట్రోల్ చేసుకోకపోతే ఎలా నష్టపోతావో చెప్తున్నాడు అనమాట. కాబట్టి మన ఇంద్రియాలు మన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి మనము చేయవలసిన ప్రయత్నం అంతా చెయ్యి. వాటిని నువ్వు చేయగలిగినప్పుడే ఈ శబ్దాది విషయాలని నీ కంట్రోల్లో ఉంచుకుంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లేదంటే నీలో ఉన్నటువంటి ఈ పరమాత్మ అనేటువంటి జ్ఞానశక్తి ఎప్పటికప్పుడు బుద్ధిహీనులే. మన మాట బుద్ధిహీనుడు అంటాడు. బుద్ధిహీనుడు ఏంటంటే అదిగో ఉన్నదాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఆవేశాలకు లోనవ్వడమే బుద్ధిహీనత. ఇలా తెలుసుకో అని చెప్తాను. హరి ఓం.